బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారి చేత యోగా గురువులు పలు ఆసనాలు వేయించారు. యోగా యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచన మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. డాక్టర్లు సైతం నయం చేయలేని వ్యాధులను యోగా ద్వారా నయమైన సందర్భాలు ఉన్నాయన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల హౌసింగ్ అధికారి పెంచలయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరియు మన శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారి సూచనల మేరకు ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి మన స్థానికులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు మరియు విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మరి ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా నిర్వహిస్తున్నారు. మరి మేము ఈ రోజుతో ఆగిపోకుండా ముందు ఇదే విధంగా అందరం కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.